పూర్వం సింధు దేశంలో వల్లి అనే నగరం ఉండేది. ఆ నగరంలో కళ్యాణుడు అనే ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు. ఆ కళ్యాణుడు అడిగిన వారికి లేదనకుండా దానం చేసే వితరణశీలి. అతడి భార్య ఇందుమతి. పేరుకు తగ్గట్టే గొప్ప సౌందర్యవతి, పరమ పతివ్రత. ఆ దంపతులకు అందగాడు, గుణవంతుడు అయిన పుత్రుడు జన్మించాడు. కళ్యాణుడు జాతకర్మాధికాలు నిర్వర్తించి బ్రాహ్మణులకు, బీదవారికి ఎన్నో దాన ధర్మాలు చేసి జ్యోతిష్యుల ఆజ్ఞ మేరకు తన కుమారుడికి భల్లాలుడు అని నామకరణం చేశాడు. భల్లాలుడు శుక్లపక్ష చంద్రుడిలాగా దినదిన ప్రవర్తమానం కాసాగాడు. చిన్నతనం నుంచే భక్తి భావాలతో ఉండేవాడు. పూర్వజన్మ విశేషం వల్ల భల్లాలుడికి బాల్యం నుంచే గణపతి మీద అచంచలమైన భక్తి ప్రపత్తులు ఉండేవి. భల్లాలుడు చిన్నతనం నుంచే వల్లి నగరానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి అక్కడున్న చిన్న చిన్న రాళ్ళని వినాయకుని మూర్తులుగా భావించి పూజిస్తూ ఉండేవాడు. భల్లాలుడి అదృష్టవశాత్తు అడవిలో అతనికి ఒక పెద్ద శిలాఫలకం దొరికింది. దానికే సింధూరం పోసి గణపతిగా భావించి భక్తితో పూజించేవాడు భల్లాలుడు. అలా పూజిస్తున్న భల్లాలుడికి ఒక ఆలోచన వచ్చింది. నా స్వామికి మందిరం ఉంటే బాగుంటుంది అనుకొని అనుకున్నదే తడవుగా కొన్ని వెదురు, టేకు కర్రలు సేకరించి వాటిని స్తంభాలుగా పాతి దాని మీద తాటాకులతో పందిరి వేసి పందిరి కింద సింధూర గణపతిని ప్రతిష్ఠించుకున్నాడు భల్లాలుడు. అలా ఒక అందమైన విఘ్నేశ్వర ఆలయం కర్రలతో కట్టుకున్నాడు. మామిడి తోరణాలతో, పువ్వులతో ఆలయాన్ని ప్రతిరోజు అలంకరించేవాడు. ఇంటి నుండి తెచ్చుకున్న తైలంతో దీపారాధన చేసేవాడు. ఇదే భల్లాలుడి దినచర్య. అతనికి చదువు మీద కంటే విఘ్నేశ్వరు మీదే ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందుకే గురుకులానికి వెళ్ళటం కన్నా గురుకులానికి పక్కన ఉన్న అడవికి వచ్చి ఆ సింధూర గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఆ ఊరిలో చాలామంది పిల్లలు ఉన్నారు. వారందరూ భల్లాలుడి తోటివారే. ఆ పిల్లలందరూ క్రమంగా భల్లాలుడి గణేష భక్తికి, భల్లాలుడు చెప్పే పురాణ కథలకు ఆకర్షితులయ్యారు. ఆ ఆడుకునే పిల్లలు కూడా ఆటలు ఆపేసి భల్లాలుడితో కలిసి అడవికి వెళ్ళేవారు. అప్పుడప్పుడు గురుకులాలకు కూడా వెళ్లకుండా అడవికే వెళ్ళిపోయేవారు. ఇక ఆ పిల్లలందరూ కూడా ఇంటి నుండి వచ్చేటప్పుడు ఒకరు శనగలు, ఒకరు బెల్లము, ఒకరు అరటిపళ్ళు, ఎవరికి తోచింది వారు ఇంటి నుండి పట్టుకొచ్చేవారు. అవి అన్నీ విఘ్నేశ్వరుడికి నివేదించిన పదార్థాలను ప్రసాదంగా స్వీకరించి ఇంటికి వెళ్ళిపోయేవారు ఆ పిల్లలు. భల్లాలుడు ప్రతి నెలలో వచ్చే అష్టమి, చతుర్దశి తిథుల్లో ఉపవాసం ఉండి గణపతిని పూజించేవాడు. భల్లాలుడు ఉపవాసం చేస్తే ఆ తక్కిన పిల్లలందరూ కూడా ఉపవాసం చేసేవారు. ఈ విధంగా గణపతి మీద భక్తితో భజనలు చేసుకుంటూ ఆ ధ్యాసలో పడి సమయానికి ఇల్లు చేరకుండా అడవిలోనే పొద్దుపోయే వరకు ఉండి రాత్రి సమయంలో ఇల్లు చేరుతూ ఉండేవారు ఆ పిల్లలు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అక్కడ ఆ పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురై ఆరా తీయగా ఇలా రాత్రి వరకు అడవిలో ఉండడానికి కారణం భల్లాలుడే అని వారికి తెలిసింది.
ఒకనాడు పిల్లల తల్లిదండ్రులు కళ్యాణుడి దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడసాగారు. ఏమయ్యా, నీ కొడుకు బల్లాలుడు మా పిల్లలందరినీ పాడు చేస్తున్నాడు. తా చెడ్డ కోతి వనమంతా చెరిచినట్టు నీ కొడుకు పాడవడమే కాకుండా మా పిల్లలందరినీ భ్రష్టుల్ని చేస్తున్నాడు. మా పిల్లలను గురుకులాలకి వెళ్ళనివ్వడం లేదు, వాళ్ళని చదువుకోనివ్వడం లేదు, మా పిల్లలతో ఉపవాసాలు చేయిస్తున్నాడు. దాంతో మా పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది, వారు చిక్కిపోతున్నారు. ఇంట్లో ఉన్న సరుకులన్నింటినీ మా పిల్లల ద్వారా నీ కొడుకు తీసుకువచ్చేలా చేస్తున్నాడు. వాటిని గణపతికి నివేదిస్తున్నాడట. ఈ విధంగా మా ధనం, మా పిల్లల చదువు నీ కొడుకు పాడు చేస్తున్నాడు. అన్నింటికి మించి ఉపవాసాల వల్ల మా పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. అడవికి వెళ్ళి అడవి దోమలతో కుట్టించుకొని వస్తున్నారు. దానివల్ల వారి శరీరం అంతా దద్దుర్లు వచ్చి రాత్రులు నిద్రపోక బాగా ఏడుస్తున్నారు. ఈ వయసులో పూజలు, గుడి కట్టడాలు ఏమిటి పిచ్చి కాకపోతే? నీ పిల్లవాడిని నీవు అదుపులో పెట్టి బుద్ధి వచ్చేలా చేస్తావా, లేక మమ్మల్ని బాగా తన్ని బుద్ధి చెప్పమంటావా అని కళ్యాణుణ్ణి చెడామడా తిట్టి వారి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ పిల్లల తల్లిదండ్రుల మాటలకు కళ్యాణుడికి పట్టరాని కోపం వచ్చింది. నా కొడుకు బల్లాలుడి వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, ఊళ్ళో నా వ్యాపారం కూడా వాడి వల్లే పాడైపోతుంది, ఇప్పుడు దాకా సంపాదించుకున్న పరుగు పోతుంది అనుకున్నదే తడువుగా కళ్యాణుడు ఒక పెద్ద కర్ర తీసుకొని అడవికి బయలుదేరాడు. కళ్యాణుడు అడవికి చేరేసరికి అతడికి ఒక పచ్చడి పందిరి కనిపించింది. పందిరి కింద సింధూరంతో అలంకరించబడిన గణపతి ముందు బల్లాలుడు ఓం గం 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 గణేశాయ నమః, ఓం గం 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 గణేశాయ నమః అనే మంత్రం కనులు మూసుకొని తన్మయత్వంతో బాహ్య ప్రపంచం మర్చిపోయి జపిస్తూ ఉన్నాడు. ఆ సమయానికి తక్కిన పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. అది చూసిన కళ్యాణుడికి బల్లాలుడి మీద పట్టరాని కోపం వచ్చి, ఓరి దుర్మార్గుడా, నీవు పాడవడమే కాకుండా ఈ పిల్లలందరినీ పాడు చేస్తున్నావా, నాకు చెడ్డ పేరు తెస్తున్నావా, మూడుడా, నీకు మాటలతో చెప్తే బుద్ధి రాదు అంటూ కర్ర పట్టుకొని జపంలో మునిగి ఉన్న బల్లాలుణ్ణి కర్రతో రక్తం వచ్చేలా కొట్టాడు కళ్యాణుడు. అంతటితో ఆగక గణపతి విగ్రహాన్ని కాలుతో తన్ని ముక్కలు ముక్కలుగా చేసి దూరంగా విసిరిపారేశాడు. నిజానికి కళ్యాణుడు దైవభక్తి కలవాడే అయినప్పటికీ క్షణికావేశంలో తనని తాను మర్చిపోయాడు. ఎంతో కష్టపడి బల్లాలుడు కట్టిన మందిరం అంతా పీకేశాడు. దాంతో పక్కన ఉన్న పిల్లలు కన్న కొడుకునే ఇలా కొట్టాడంటే దొరికితే మనల్ని ఎలా కొడతాడు అని హడలి పారిపోయారు. కళ్యాణుడు బల్లాలుడి వంక చూస్తూ, ఏరా, ఈ వయసులో చదువుకోకుండా పూజలు చేస్తావా, దూరం పూసి దేవుడు అని పూజించడం ఏమిటిరా, నీ పిచ్చి కాకపోతే అని నైవేద్యాలన్నీ కాళ్ళతో విసిరి పారేసి ఒళ్ళంతా గాయాలతో రక్తం కారుతున్న తన కొడుకుని చెట్టుకు కట్టేశాడు కళ్యాణుడు. కళ్యాణుడు బల్లాలుడి వంక చూస్తూ ఇలా అనసాగాడు, ఇప్పుడు చూస్తా నిన్ను ఏ దేవుడు రక్షిస్తాడో, తిండి తిప్పలేక ఇక్కడే పడుండు, ఇంటికి వచ్చావో నేనేం చేస్తానో నాకే తెలియదు, జాగ్రత్త అని అరిచి ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కళ్యాణుడు. ఎన్ని దెబ్బలు తిన్నా బల్లాలుడు మాత్రం మాటి మాటికి గణేశ, గజానన, సుముఖ, ఏకదంత అని స్మరిస్తూనే ఉన్నాడు. మాట్లాడే ఓపిక కూడా లేక ఒళ్ళంతా నీరసం ఆవహించిన గణపతి స్మరణ మాత్రం విస్మరించలేదు బల్లాలుడు. అప్పటి వరకు సహనంగా ఉన్న బల్లాలుడు అడవి దోమలు అతడి శరీరంపై వాలి మరింత బాధ పెడుతుండగా
బల్లాలుడు తదేకంగా కళ్ళు మూసుకొని గణపతిని స్మరిస్తూ ఇలా పలకసాగాడు. స్వామి గణేశ, నిన్ను విఘ్నాలు తొలగిస్తావని అందరూ కీర్తిస్తూ ఉంటారు. నీ పేరే విఘ్నేశ్వరుడు, విఘ్నాలకు అధిపతివి, విఘ్న నాయకుడవు. మరి నేను చేసే పూజకు ఎందుకు విఘ్నం కలిగింది స్వామి? ఓ దేవాదిదేవ, భూభారాన్ని మోసే ఆదిశేషుడు తన పనిని వదిలివేయవచ్చు. సముద్రాన్ని ఎండింపజేసే సూర్యుడు తన కిరణాల వేడిని తగ్గించుకోవచ్చు. కానీ నీవు మాత్రం నీ భక్తుల్ని విడిచిపెట్టావు అని అందరూ అంటారే, అలాంటి నీవు నన్ను ఇలా వదిలివేయటం భావ్యమా? అసలు నీవు నిజంగా ఉన్నావా లేవా అనే అనుమానం కలుగుతుంది. ఇక నేను గణపతిని ధ్యానిస్తూ ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను అని బాధతో విలపిస్తూ బల్లాలుడు ఇలా అనసాగాడు. నా తండ్రి నన్ను కొట్టినందుకు నాకు బాధ లేదు స్వామి. ఆయన నా తండ్రి, నన్ను కొట్టినా చంపినా అది ఆయన ఇష్టం. కానీ పరమ పవిత్రమైన నీ రూపాన్ని కాలితో తన్ని విసిరి అవతల పడేశాడు, ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అలాంటి వాడు నాకు తండ్రే కాదు. ఓ గణేశ, నా భక్తి ఉన్నత భక్తి అయితే, నా భక్తి నిజంగా గొప్పది అయితే, దృఢమైన భక్తి నీ మీద నాకు ఉంటే, నీ ఆలయాన్ని ధ్వంసం చేసి నీ విగ్రహాన్ని కాలితో తన్నిన నా తండ్రి వెంటనే గుడ్డివాడు అయిపోగాక, చెమిటివాడు అయిపోగాక, గూనివాడు అయిపోగాక, మూగవాడు అయిపోగాక, ఖచ్చితంగా అయిపోవాలి అని స్పృహ తప్పి పడిపోయాడు బల్లాలుడు. ఇక మంచంపై పడుకొని ఉన్న బల్లాలుడు తండ్రి కళ్యాణుడు చూస్తుండగానే కాళ్ళు చేతులు పొట్టిగా అయిపోయి గూని వచ్చేసింది, చెముడు వచ్చేసింది, గుడ్డివాడు మూగవాడు అయిపోయాడు. ఇక బల్లాలుడు దగ్గర వెంటనే ఆకాశం నుంచి ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపు బల్లాలుడి చెట్టుకి కట్టబడ్డ కట్లకు తగిలింది. వెంటనే కట్లన్నీ తెగిపడిపోయాయి. ఆ సమయంలో విఘ్నేశ్వరుడు దివ్యమంగళ రూపంలో వచ్చి ప్రేమతో బల్లాలుడి శరీరం నిమరగానే అప్పటి వరకు గాయాలతో ఉన్న శరీరం కాస్త గాయాలన్నీ మాయమయ్యి ఇంతకు ముందు కన్నా పరమ సుందరంగాను ఆరోగ్యంగాను బల్లాలుడు తయారయ్యాడు. బల్లాలుడు విఘ్నేశ్వరుని పాదాలు గట్టిగా పట్టుకొని ఇలా అనసాగాడు. స్వామి, నాకు తల్లివి, తండ్రివి, బంధువి అన్నీ నీవే. చరాచర సృష్టిని నడిపించేది నువ్వే. దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించేది నువ్వే. ఇటువంటి నీవు ఇంత తొందరగా నన్ను అనుగ్రహించి నాకు దర్శనమిచ్చావా తండ్రి అని గణపతి పాదాలకు నమస్కరించాడు బల్లాలుడు. అప్పుడు గణపతి, పరమ పవిత్రమైన నా మందిరాన్ని నీ తండ్రి ధ్వంసం చేశాడు. ధనం లేకపోయినా, శరీరంలో గొప్ప ఊపిక లేకపోయినా నీవు ఈ అడవికి వచ్చి చక్కని కట్టెలు, వెదురు కర్రలతో నానాయాతన పడి నా మందిరాన్ని నిర్మాణం చేశావు. కష్టపడి పెద్ద శిలాఫలకాన్ని తెచ్చి దానికి అలంకారం చేసి సింధూరంతో నన్ను పూజించావు. అవన్నీ పరమ దుర్మార్గుడైన నీ తండ్రి ధ్వంసం చేశాడు. ఈ పాపానికి నీ తండ్రి నరకంలో పడతాడు. ఎలాగో నీ శాపం వల్ల నీ తండ్రి రూపం మారిపోయి గుడ్డివాడు, చెంటివాడు, మూగవాడు, కుజ్జుడు అయిపోయాడు. కుమార, నీ భక్తి చాలా గొప్పది. నీకేం వరం కావాలో కోరుకో, ఎలాంటి వరాన్నైనా ఇస్తాను అన్నాడు గణేశుడు. దానికి బల్లాలుడు, స్వామి, నాకు నీ అనుగ్రహం కావాలి. నన్ను అనుగ్రహించి నాకు ముక్తిని ప్రసాదించు అని బల్లాలుడు గణపతిని అడగగా గణేశుడు చిరునవ్వు నవ్వి, ముక్తి ఇస్తాను, కానీ నీవు కొంతకాలం భూమి మీద జీవించాలి. ఎంతో మంది ప్రజలను భక్తి మార్గంలో నడిపించాలి. గణేశ పురాణం వారికి చెప్పాలి. నీవు నా లోకానికి వచ్చి ముక్తి పొందితే ప్రజలను ఎవరు తరింపజేస్తారు? నీవు గణేశ పురాణం జనులకు చెప్పడం ద్వారా
నీవు విన్నందుకు వారు తరిస్తారు. నా అనుగ్రహం వల్ల ఇక్కడ ఒక ఆలయం తనంతట తానే ఉద్భవిస్తుంది. నీ తండ్రి ధ్వంసం చేసిన విగ్రహం నా దయ వల్ల స్వయంభూ విగ్రహంగా మారుతుంది. ఆ మాటలకు బల్లారుడు సంతోషించి, ప్రభు, నేనెంతో ఇష్టపడి నిర్మించిన ఈ ఆలయంలో కొలువుండు. ఇక్కడ వచ్చి నిన్ను దర్శించిన భక్తుల విజ్ఞాన పారద్రోలు. నిత్యం నీ పాదాల మీద నాకు భక్తి ప్రపత్తులు ఉండేలా నన్ను అనుగ్రహించు. నా పేరు తర్వాత నీ పేరు చేరి ఈ ఆలయం బల్లాల గణపతి, బల్లాల వినాయకుడు అని ఈ క్షేత్రాన్ని పిలవాలి. దానికి స్వామి, బల్లాల తదాస్తు, నీవు కోరుకున్నట్టే నీ పేరుతో నేనిక్కడ బల్లాలేశ్వర గణపతిగా వెలుస్తాను. వల్లి అనే పేరుతో ఈ క్షేత్రం సుప్రసిద్ధం అవుతుంది. ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ క్షేత్రానికి వచ్చి నన్ను దర్శిస్తారో వారి సకల అభీష్టాలను నేను నెరవేరుస్తాను. అలాగే భాద్రపద శుద్ధ చవితి నాడు పరమ పావనము శుభకరము అనే చరిత్రను శ్రద్ధాభక్తితో ఎవరు ఆలకిస్తారో, కథా అక్షతలు శిరస్సు మీద ఎవరు ధరిస్తారో వారు సర్వ పాపాలు అన్నిటి నుండి విముక్తులై తమ మనోభిష్టములను పొందుతారు. నీవు కోరినట్టే నీకు నిరంతరం నా మీద భక్తి స్థిరంగా ఉండుగాక అని ఆశీర్వదించి స్వామి అంతర్ధానమయ్యాడు. ఇది బల్లాల గణపతి కథ. మరో ఆధ్యాత్మిక కథతో మళ్ళీ మీ ముందుంటాము. అంతవరకు సెలవు. నమస్కారం.